భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి. ఎందుకంటే మీరు డిబేట్స్ ఎరగదీస్తారు, నాకు తెలుసు ఆ విషయం. మంచి అంటే అని కాదు, మామూలుగా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏంటి సార్ అంటే నిజంగా ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు పెహల్గాంలో జరిగిన ఏదైతే 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదుల్ని తుదిముట్టించడానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది. సో యుద్ధం జరిగింది, ప్రస్తుతానికి తాత్కాలిక విరమణ తీసుకుంది యుద్ధానికి. దీంట్లో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం అనేది క్యారెక్టర్ ఆయనకి పెట్టి, అంతకుముందు అదే ట్రంప్ అదే అమెరికా మన దేశం మీదకి పాకిస్తాన్ ఉసుగొలిపే సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఏంటి సార్ అంటే ఎవరో వచ్చి మధ్యలో సయోధ్య కుదిరితే తప్ప మనం దీన్ని ఎందుకు విరమించుకోవాల్సి వచ్చింది? అసలు దీని ఇతివృత్తాంతం ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక విషయం మాత్రం స్పష్టం సార్, భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధకాంక్ష ఉన్న దేశం కాదు. యుద్ధకాంక్ష ఉన్న దేశం కాదు. మనం ఒకరి జోలికి ఉచితంగా పోము, ఊరికే పోము. మనకి హాని తలపెట్టినప్పుడు, అంటే మన జనానికి, మన సాధారణ పౌరుల యొక్క భద్రతకి భంగం కలిగించినప్పుడు, టెర్రరిజం రూపంలో ఏదైతే వికృతమైన పరిణామాలు ఏర్పడ్డప్పుడు, ప్రజలను చంపుతున్నప్పుడు, ఖచ్చితంగా దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం, దేశం కోసం ఖచ్చితంగా కూడా అవసరమైతే యుద్ధం చేయాల్సిందే, టెర్రరిస్టులను ఏరివేయాల్సిందే, టెర్రరిస్టుల క్యాంపుల్ని ధ్వంసం చేయాల్సిందే. గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఏవైతే చూసామో వాటికి కొనసాగింపు ముఖ్యంగా ఏప్రిల్ 22వ తేదీ జరిగిన అతి పాశవిక చర్య. మతం అడిగి, నువ్వు హిందువా అని అడిగి ఏదైతే చంపారో, అసలు వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ తీవ్రవాదుల కోరిక ఏంటంటే, కాశ్మీర్లో దాదాపు 2 కోట్ల మంది గత సంవత్సరం టూరిజం రూపంలో ఏదైతే వచ్చారో, వాళ్ళ వల్ల కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేశాక, శ్రీనగర్ని స్మార్ట్ సిటీగా పెట్టాక, పరిశ్రమలు వేళ్ళు అనుకుంటూ, సినిమా షూటింగ్లు జరుగుతూ, చక్కగా టూరిస్టులు వస్తూ, ఆదాయం అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరిగినప్పుడు కాశ్మీర్ ప్రజలు రిచ్ అయిపోతున్నారు. కాశ్మీర్ ప్రజలు రిచ్ అయినప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీలు మేము కూడా అక్కడ కలిసిపోతా ఉంటున్నారు. సో దేశం ప్రజలే స్వచ్ఛందంగా అటుపోయి కలిసిపోతున్నారు. మా సైన్యాన్ని కూడా లెక్క చేసేలాగా లేరు. వాళ్ళ సైన్యాన్ని పెద్దగా అక్కడ జనం లెక్క చేయరు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇప్పుడు బలూచిస్తాన్ లో ఉన్న తిరుగుబాటు, అక్కడ ఉన్న నిధులు, వనరులు, పోర్ట్లు, లేకపోతే మినరల్స్, ఆయిల్ అన్ని కూడా పాకిస్తాన్ సైన్యానికి వాడుకుంటుంది పాకిస్తాన్. కానీ బలూచిస్తాన్ పాకిస్తాన్ మ్యాప్ లో 44% కంటైన్ అవుతుంది. ఈ రోజు బలూచ్ తమ స్వతంత్రాన్ని డిక్లేర్ చేసుకుని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పేరుతో అందరికి సందేశాలు పంపుతుంది. భారతదేశానికి మిత్రత్వం కోసం చేతులు చేస్తుంది. అరైవల్ వీసాలు అంటుంది, లేకపోతే వాళ్ళ ఫ్లాగ్ డిజైన్ చేయడంతో పాటు, వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లతో పాటు కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఓపెన్ చేయమని UN కి రిక్వెస్ట్ పెట్టుకుంది. ఇక మీదట నో మోర్ పాకిస్తాన్, వీఆర్ బలూచిస్తాన్ అంటున్నారు. సో ఈ విధంగా ఆక్రమిత కాశ్మీర్ కూడా కానీ వెళ్ళిపోతే, ఆక్రమిత కాశ్మీర్ బలూచిస్తాన్ పోయాక సింధీల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. అసలు పాకిస్తాన్ మునిక్కే ప్రమాదం వస్తుందని భయపడ్డ వీళ్ళు సమాజాన్ని నిట్ట నిలువున చీల్చడానికి ఒక పెద్ద కుట్ర చేశారు. అంటే హిందువుల్ని ఏరి చంపితే, భారతదేశంలో ఉన్న హిందువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి, దాదాపు 100 కోట్ల మంది భారతీయుల్లో 140 కోట్ల మంది భారతీయుల్లో 100 కోట్ల మంది హిందువులే ఉన్నారు కాబట్టి, ఈ హిందువులందరూ ముస్లిం మైనారిటీల మీద దాడి చేయాలని వాళ్ళు కోరుకున్నారు. ఇస్లాం పేరుతో చేసిన అత్యంత పాశవికమైన దుర్మార్గం ఇది. అంటే వర్టికల్ గా చీల్చాలి, చీల్చేసి మెజారిటీ వర్గాల చేత మైనారిటీల్ని అల్లకల్లోలం చేయాలని కోరుకున్నారు, తిరుగుబాటు రావాలని కోరుకున్నారు. అందుకే భార్యల ముందు భర్తల్ని, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాంట్లు విప్పి, ఖత్నా చేయకపోయి ఉంటే వాడు హిందూ అని, కల్మా చదవమని ఏదైతే అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళ ముందే వారం రోజుల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళని వదలలే. ఘోరమండి. తండ్రి కొడుకుని చంపారండి, వాళ్ళ తల్లి ముందు, భార్య ముందు చంపారు. సో ఇంత దారుణానికి తెగబడ్డ హత్యలు ఏవైతే ఉన్నాయో, ఆ హత్యలు, టెర్రరిస్టులు చేసిన హత్యలు 26కి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయ జనతా పార్టీ అని కాదు, ఇక్కడ భారతదేశం, నరేంద్ర మోడీ గారు ఇక్కడ పార్టీ నాయకుడిగా కాదు, దేశ ప్రధానిగా, దేశ సమగ్రత కోసం ఇంత పెద్ద అవమానం జరిగినప్పుడు సహించాల్సిన అవసరం లేదని, కానీ వెంటనే తొందరపడలా. 22వ తేదీ జరిగిన చర్యకి కూంబింగ్ మొదలుపెట్టి టెర్రరిస్టులను ఏరువేత కార్యక్రమం, టెర్రరిస్టుల ఇళ్లు పేల్చేయడంతో పాటు సన్నద్ధంగా తయారు చేయటం కోసం కరాచీకి దగ్గరలోనే మన వార్షిప్లన్నీ వెళ్ళి INS విక్రాంత్తో పాటు అన్ని కూడా అక్కడికి చేర్చడం, ఎయిర్ బేస్లన్నీ రెడీ చేసుకోవటం, దేశం మొత్తానికి ఉన్న అలారింగ్ సిచ్యువేషన్ గురించి చెప్పడం, ప్రతిపక్ష పార్టీలే కాదు ప్రతి పార్టీని పిలవటం, బాధ్యతగా ఉన్న పరిస్థితిని వివరించటం,
అనేక సార్లు ఏదైతే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ మంత్రి అందరితో, అమిత్ షా గారితో మొత్తం అందరితో కూర్చొని మాట్లాడటం, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వాళ్ళ చీఫ్లతో కూర్చోవటం, ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధానమంత్రి గారు వెళ్ళి దాని గురించి వివరించడం, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి గారు మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి వివరించడం, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయనకు ఉన్న పొజిషన్ మొత్తం వివరించడం, ప్రతి ఒక్కరికి అన్ని క్లియర్ చేయడంతో ఈ యుద్ధ సన్నద్ధతను మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా 9 టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయో వాటిని మాత్రమే కొట్టారు, మిగతా కొట్టలేక కాదు. మనకి టెర్రరిస్ట్ క్యాంపులని దెబ్బ తీస్తే వాళ్ళ గుణపాఠం చెప్పినట్టు ఉండాలి కాబట్టి టెర్రరిస్టు క్యాంపుల యొక్క మూలాలను ధ్వంసం చేయడానికి వెళ్ళి కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు కానీ రిటార్ట్ ఇస్తే ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం ఉన్న దానికి సన్నద్ధమయ్యే కొట్టారు. కొట్టిన తర్వాత పిల్ల చేష్టలుగా పాకిస్తాన్ ఏ టర్కీ ఇచ్చిన డ్రోన్లో, చైనా ఇచ్చిన టపాకాయలో కొన్ని తీసుకొచ్చి ఏదైతే నిజమే వాళ్ళ మిసైల్స్ వెళ్ళలేదు, అత్యద్భుతమైన సుదర్శన్ చక్ర లాంటి S-400 రష్యా నుంచి కొనుగోలు చేసిన వ్యవస్థ అయితేమి, దేశీయంగా తయారు చేసుకున్న ఆకాశ్ మిసైల్స్ అయితేమి, 4 అంచెలుగా వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ ఏవి కూడా ఈ దేశంలో కింద పడకముందే పేల్చేసిన వైనం కానీ, అదేవిధంగా శత్రువు యొక్క రక్షణ వ్యవస్థని, రాడార్ వ్యవస్థని మొదట ధ్వంసం చేసి ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ బేసుల్ని, మిలిటరీ బేసుల్ని కొట్టిన దెబ్బ కానీ అంతా కలిపి 2 రోజులు కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది ప్రజలకి. నిన్ననే కదా యుద్ధం ఆనైంది. కామెంట్ కూడా ఏం పెడుతున్నారంటే అంటే మోడీ గారు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఇంకా చేయాలని ఉద్దేశం. 20 రోజుల్లో చేయాల్సిన నష్టాన్ని 2 రోజుల్లోనే కొన్ని గంటల వ్యవధిలో కొట్టింది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అన్ని కలిపి. కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాంక్ అయ్యి, అంటే కొంతమంది చెప్పే దాని ప్రకారం నిర్ధారణ కాని విషయం, మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఏకే భారతి గారు కూడా చెప్పిన అంశం, మేము వాళ్ళ అటామిక్ వెపన్స్ ఏదైతే ఉన్నా ఆ ఏరియాలో మేమేం దాడి చేయలేదు, కానీ మాకు సంబంధం లేదు ఆ విషయం అని చెప్పారు. కానీ ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, వినవస్తున్న వార్తలు కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు కానీ చూస్తే వాటిని మనం నిర్ధారించలేం కాబట్టి మనం వాటిని అథెంటికేటెడ్గా చెప్పకపోయినప్పుడు చర్చలో కాబట్టి మాట్లాడొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైతే దాచుకున్నారో ఆ ఏరియాకి దగ్గరలో ఎయిర్ బేస్లను కొట్టారని, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానీ, సర్గోదా కానీ, ఆ ఏరియాలో కిరాణా హిల్స్ కానీ ఆ ఏరియాలో దాడులు జరిగాయా అంటే కిరాణా హిల్స్ లో మేమేం చేయలేదని కూడా చెప్పడం జరిగింది ఎయిర్ ఫోర్స్ చీఫ్ గారు. మరి అక్కడ ఉన్నట్టుండి భూకంపం రావడం అయితేమి, ప్రజలందరూ ఆందోళనకు గురై రేడియేషన్ వచ్చినట్టుందని భయపడడం అయితేమి, వాళ్ళు దాచుకున్న అణుబాంబులు అక్కడే పేలిపోతాయని పాకిస్తాన్ భయపడినట్టు అక్కడ ఆర్మీ దివాలా తీసింది కాబట్టి అంతర్గతంగా బలూచ్ లో ఒక సైడ్ తిరుగుబాటు, ఒక సైడ్ ఆర్మీ చీఫ్ చూసి అండర్ గ్రౌండ్ లో బంకర్ లో దాక్కున్న వైనం, ప్రధానమంత్రి బంకర్ లో దాక్కున్న వైనం ఏదైతే ఉందో, మొత్తానికి దేశంలో అసలుకి యుద్ధం చేయలేని దుస్థితిలో పాకిస్తాన్ ఏదైతే భారతదేశానికి రిక్వెస్ట్ చేయడంతో పాటు మా మాట వినరేమన్న భయంతో అమెరికా అధ్యక్షుడు తలుపు తడితే అప్పుడు దాకా మాకు సంబంధం లేదన్న అమెరికా, ట్రంప్ అవును ఓహో ఇదేదన్నా అటామిక్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా రేడియేషన్ ప్రాబ్లం వస్తే కొన్ని లక్షల మంది పోతారు లేదా కోట్ల మంది పోతారని ఆయన జోక్యం కల్పించుకోవడంతో పాటు, ఆయన జోక్యం కల్పించుకోకపోయినా మొదట యుద్ధాన్ని ఆపండి మహాప్రభు అని చెప్పి శరణగోరిన పాకిస్తాన్ని కన్విన్స్ అయిన భారత ప్రభుత్వం ఓకే చేసింది. కానీ ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. ఇండస్ వ్యాలీ ట్రీటీని నీళ్లు ఆపి అలాగే ఉంచారు. మన వార్షిప్లన్నీ వాళ్ళ సరిహద్దుల్లోనే ఉన్నాయి, వాళ్ళ మీద అన్ని రకాల ఆంక్షలు ఉన్నాయి. నిన్నటికి నిన్న వాళ్ళ హై కమిషనర్ కార్యాలయం నుంచి రాయబారిని 24 hours లో వెళ్ళిపోమని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులు కానీ, సార్క్ వీసాల వెసులుబాటుతో వచ్చిన వాళ్ళని కానీ 48 గంటల్లో వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పటికి కూడా వదలకుండా ఎతికి వాళ్ళని పంపిస్తున్నారు, దేశం దాటిస్తున్నారు. ఎక్కడ కూడా పాకిస్తాన్తో ఒకప్పట్లో ఒక కాంప్రమైజ్ ధోరణి ఉండదు అని భారతదేశం ఒక నిర్ణయానికి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ చాలా మందికి ఇది డైజెస్ట్ కాని అంశం ఏంటంటే, ఇంకో వారం అయితే బాగుండేది, పిఓకేని మనం లాగేసుకోవడం బాగుండేది. ఇప్పుడు ఇవన్నీ ప్రచారం చేస్తున్నది ఏంటంటే, ఈ 23 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో, దివాలా కోర్ పార్టీలు. ఈ 23 పార్టీలకి ఆ మైనారిటీ ఓట్ బ్యాంకులతో పాటు ప్రజలకి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారు తన ఖాతాలో వేసుకుంటారేమో, మనం ఉనికి లేకుండా పోతాం
మనం ఉనికి లేకుండా పోతాం. రాబోయే ఎలక్షన్ లో మనం గెలవం. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవే కంట్రీ అయితే మనం ఏమైపోవాలి? మన రాజకీయ పార్టీలు అసలు మనుగడెట్ట అని భయపడ్డ వీళ్ళు సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ఏంటంటే అమెరికా పెత్తనం ఏంటి, అమెరికా పెత్తనం చేస్తే మనం వినలేదే, మనం ఏం చెప్పాం? పిఓకి స్వాధీనం గురించి మా నిర్ణయంలో మార్పు లేదు మోడీ గారు చెప్పారు. మోడీ గారు నిన్న సంబరాలు ఎవరితో చేశారు? ఖచ్చితంగా ఆర్మీతో చేశారు, ఎయిర్ ఫోర్స్తో చేశారు. మరి ఇటువంటి నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఎక్కడో ఉండి ఊరికే ఊహలకి అందుబాటులో లేకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒకవైపు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. సైనిక చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీరు ఈ రోజు బయట వచ్చినట్టున్నాడు. ఎందుకంటే సో ఈ విధంగా మాట్లాడాడు. ఈ విధంగా వాళ్ళు అనేక రకాల నవ్వులాట్లకి గురయ్యారు. ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళని ఎండగట్టేసింది. వాళ్ళ రక్షణ మంత్రి టెర్రరిజం మాకు అలవాటే, గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము ఇదే పనిలో ఉన్నామని ఆయన ఒప్పుకోవడం ఇంటర్నేషనల్ మీడియాలో, స్కై న్యూస్లో చెప్పడం జరిగింది. ఇలాంటి అనేకం కూడా నవ్వులాటకు గురైన ఈ క్రమంలో మొత్తం క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి వచ్చేస్తుంది. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అన్ని ఎలక్షన్స్ గెలిచేస్తుందని భయపడ్డ ఈ 23 సోకాల్ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాని నెటిజన్స్ రూపంలో ఆ కమాన్ తగులుకోండి అని చెప్పి ఏదైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో నేను ఒక్కటే చెప్తా, వాళ్ళకి ఒకవైపు చమురు సంక్షోభం, ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఒకవైపు ఆయుధాలు పేలని, ఆయుధాలు లేవు. ఆ తర్వాత వాళ్ళకి చైనానో లేకపోతే వాళ్ళే హతఫ్ లాంటి మెసేజ్ కూడా దారిలోనే హతాశం అనిపించారు మన వాళ్ళు. ఇక ఏ మెసేజ్ లేవు వాళ్ళ దగ్గర. మా దగ్గర అణు స్థావరం ఉంది, అవి ఉన్నాయి అని చెప్తున్నప్పుడు అవే అక్కడే రేడియేషన్ గురయ్యే ప్రమాదం వచ్చి అసలు ఏమైందో తెలియని దుస్థితిలో ఉంది పాకిస్తాన్. ఇంకా వాళ్ళ మీద బ్రహ్మోస్ మిసైల్ బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. సో సూపర్ సోనిక్ మిసైల్ ఇప్పుడు ఇండియా వైపు ప్రపంచం చూస్తుంది. బ్రహ్మోస్ లాంటి సూపర్ సైనిక్ మిసైల్ దాని గురించి కొత్తగా నిన్న 2 రోజుల క్రితం లక్నోలో కొత్త ఫ్యాక్టరీ యూనిట్ కూడా పెట్టారు మళ్ళీ. ఎందుకంటే విదేశాల నుంచి ఆర్డర్స్ రావచ్చు. సైనిక శక్తిగా కూడా ఈరోజు భారతదేశం అత్యుత్తమంగా డెవలప్ అయిందని ప్రూవ్ అయింది. దీంతో ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉన్నాం. కానీ ఈ లోపల వీలైనంత వరకు ఈ క్రెడిట్ మొత్తం మోడీ గారి ఖాతాలో, భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తుందని భయపడ్డ వివిధ రాజకీయ పార్టీలు చేసే దుర్మార్గమైన ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. మనం గొప్ప ఆర్థిక శక్తిగా ఉన్నాం. మనం రోజుల తరబడి నెలల తరబడి చేయాల్సిన యుద్ధాన్ని 2 రోజుల్లో కొన్ని గంటల్లోనే వాళ్ళకి చుక్కలు చూపించాం. కాబట్టి దేశం కోసం ఏదైనా సరైన నిర్ణయం ఉంటుందో దాన్ని మాత్రమే నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. ఆ భరోసా దేశ ప్రజలందరికీ ఉందని నేను తెలియజేస్తాను. ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా ముందడుగు వేసి సరైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారిని అభినందించారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అంటే మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయినప్పుడు కూడా స్పందించిన తీరు కూడా అంత బాగుంది. అట్ ద సేమ్ టైం జగన్ గారు కూడా మురళీ నాయక్ గారి కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నా. ఎందుకంటే యువకుడు ఈ మధ్యనే చేరి తన అసువులు బాసిన వైనం ఏదైతుందో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళ్ళి చెప్పారు. బీజేపీ నుంచి, కేంద్రం నుంచి రావాల్సిన సాయం వస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పరామర్శించారు. ఎవరు సాయం చేసినా అమరుడైన ఆ సైనికుడికి మనం ఆహ్వానించాలి.